హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో మన అమ్మమ్మలు చిన్నప్పటి నుండి ఈ కరివేపాకు కారం అనేది కొట్టి మనం ఎక్కువ హాస్టల్లో ఉన్నప్పుడు గుర్తుందా? నాకైతే గుర్తుంది. నేను హాస్టల్లో ఉన్నప్పుడు మా అమ్మమ్మ అయినా ఇట్లా ఒక డబ్బా నిండా కరివేపాకు కారం, మునగాకు, ఎల్లిపాయ కారం అవన్నీ కొట్టి పంపిస్తూ ఉంటుంది. చాలా బాగా అక్కడ హాస్టల్లో మంచి మంచి కూరలు ఉండవు కదా, ఇవే వేసుకొని తినేవాళ్ళం. ఈ కారం చూడగానే ఎందుకో చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి హాస్టల్లో ఉన్నాయి. చూడండి నా స్టైల్లో కరివేపాకు కారం ఎలా తయారు చేశాను ఈ వీడియోలో అయితే చూడండి. అలా వేడి అన్నం తీసుకొని అట్లా కరివేపాకు కారం వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటుంటే అబ్బబ్బబ్బా ఎంత టేస్ట్ ఉంటుంది అంటే అంత టేస్ట్ ఉంటుంది. ఈ కరివేపాకు కారం నేను ఎలా తయారు చేశానో చూడండి. ఇదైతే నాకైతే మా ఎదురింటి అక్కాయి ఈ చెట్టు ఉందని ఫ్రీగానే ఇచ్చింది. చూడండి మనం బయట తెచ్చుకున్న 100 రూపీస్ లేనిది ఏది రాదు కదా. ఇట్లా నాకు ఇస్తే నేను కరివేపాకు కారం అయితే అదంతా ఒలిచేసి 2 days అలా ఎండబెట్టాలి. ఎండబెట్టిన తర్వాత మనకి కారం అనేది మంచి టేస్ట్ అయితే ఉంటుంది. ఇంకా నేనైతే వాటి కోసం పచ్చెనగపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరగాయలు అవన్నీ వేసుకొని కొద్దిగా ఉంటే మెంతులు కూడా వేసుకోండి. చాలా ఉండి లేనట్టు వేసుకోండి. కొద్దిగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా అవన్నీ అలా వేయించుకోవాలి. బాగా ఎర్రగా వచ్చేటట్టు వేయించుకుంటేనే కారం అనేది స్పైసీగా మనకి కరివేపాకును చూసి ఎండు మిరగాయలు వేసుకోవటమే దాన్ని చూసే. ఇంకా అవన్నీ అలా వేయించుకుంటూ దీంట్లో నాకు తెలిసింది ఏంటంటే దీంట్లో చింతపండు కూడా వేసుకోవచ్చంట. కారంగా పుల్లగా బాగుంటుందని మా ఫ్రెండ్ అయితే చెప్పింది. అందుకని నేను కూడా చింతపండు అయితే వేసాను. ఇట్లా కరివేపాకును కూడా బాగా ఎర్రగా వచ్చేటట్టు అయితే బాగా వేయించుకోవాలి. ఆ వేయించుకున్న దాన్ని చూడండి అట్లా కరివేపాకు పట్టుకోగానే కర్రలాడుతూ ఉండాలి. అప్పుడే కారం అనేది టేస్ట్ బాగుంటుంది. ఇట్లా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ కారం అనేది మనకి వానాకాలం వచ్చినప్పుడు, జలుబులు చేసినప్పుడైనా ఎప్పుడైనా కోల్డ్ అలా ఎక్కువ వస్తూనే ఉంటుంది కదా, జలుబు అయినా దగ్గైనా అవనేది తగ్గిపోతూ ఉంటాయి ఇవి తినటం వల్ల. మన నోరు అనేది సప్పుగా జ్వరం వచ్చినప్పుడైనా ఏదోలాగా అనిపించింది. ఈ కారం తిని చూడండి చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంకా అవన్నీ కొద్దిగా పెట్టుకొని మిక్సీ అయితే వేసాను. ఆ మిక్సీ వేసిన కారం ఇదే చూడండి. నా స్టైల్లో అయితే ఇలా అయితే తయారు చేశాను. మీకు కూడా ఈ వీడియో బాగా నచ్చితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోలు ఇంకా చేస్తూనే ఉంటాను. ఈ వీడియో మీకు కూడా బాగా నచ్చితే ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. రేపు మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్.